హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మనకి కొరియర్ వచ్చింది. ఎళ్లి తెచ్చుకుందామా? మనకి నార్మల్ కొరియర్ వచ్చిందనుకోండి, మన ఇంటి బయట డోర్ ముందు పెట్టేసి కాలింగ్ బెల్ నొక్కెళ్తారు. లేదు ఇంపార్టెంట్ కొరియర్ వచ్చిందనుకోండి, మనకి మెయిల్ బాక్స్ దగ్గర పెట్టి డెలివరీడ్ అని చెప్పి ఒక పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ యూజ్ చేసి మనమైతే మనకొచ్చిన కొరియర్‌ని తీసుకోగలుగుతాము. ఆ ప్రాసెస్‌ని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇదంతా బానే ఉంది గానక్క నోట్లో ఏం పెట్టుకున్నావేంటి అని అడుగుతారా? చాక్లెట్ తింటున్నాను ఫ్రెండ్స్. అదే అనమాట. ఇలా బయటికి రాగానే చల్లటి గాలి చాలా బావుంది. ఇక్కడ క్లైమేట్ సేమ్ మన ఇండియాలో అలాగే ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా సమ్మరే. ఇదేననమాట మీకు చూపిస్తున్నాను కదా! మనం వెళ్ళేదే మెయిల్ బాక్స్. లైట్స్ లేవేంటి అనుకుంటారు. మనం ఇలా వెళ్ళగానే అవే వెలుగుతాయి. చూసారా? మనం అడుగు పెట్టగానే దానంతట అవే లైట్స్ అయితే వెలిగాయంటాయి. ఇక్కడ మీకు బాక్సులుగా కనిపిస్తుంది కదా! మనకి వచ్చిన కొరియర్స్‌ని ఈ బాక్స్‌లోనే స్టోర్ చేస్తారు. బట్ అవి మనకి ఓపెన్ అవ్వవు. మనం పిన్ యూజ్ చేస్తేనే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా! మనకి ఏటీఎం లాగే మిషన్ ఉంటుంది. ఆ మిషన్‌లో మనకొచ్చిన పిన్‌ని టైప్ చేస్తే వాళ్ళు ఏ బాక్స్‌లో పెట్టారో ఆ బాక్స్ ఆటోమేటిక్‌గా దానంతట అదే ఓపెన్ అవుతుందనమాట. అప్పుడు మాత్రమే మనము కొరియర్‌ని తీసుకోగలము. బావుంది కదా! ఈ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి. ఇది ఏంటా అనుకుంటున్నారా ఈ కొరియర్? నాకే వచ్చింది. అక్కో యూఎస్‌లో నీకేం కొరియర్ వచ్చింది అక్క అనుకుంటున్నారా? నాకు ఐటిన్ వచ్చిందనమాట. ఐటిన్ అంటే ఏంటి అంటే మనకి ఇండియాలో పాన్ కార్డ్ లాగా సేమ్ అలానే ఒక నెంబర్ అనేది వస్తుంది. సరే చల్లగా ఉంది కదా ఇలా వాక్ చేద్దాము అని చెప్పి ఇలా రాగానే బాగా అనిపిస్తుంది. అలా కొంచెం నడిచామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఏంది పైనుంచి పడుతుంది అని చెప్తే మా వారు చెట్టు కింద పైనుంచి ఏదో వేసిందని చెప్పి జోకులు వేస్తున్నారు. బట్ కొంచెం ముందుకెళ్ళగానే ఇంకొంచెం పెద్ద చినుకులు అయితే పడడం స్టార్ట్ అయింది. అలా చూస్తూ ఉండగానే వర్షం అయితే చాలా పెద్దగా అయిపోయిందనమాట. గబగబా పరిగెత్తుకుంటూ మా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో కదా! ఆ లైట్స్ కింద వర్షం పడుతూ ఉంటే. మా కమ్యూనిటీ అయితే ఇది ఫ్రెండ్స్. వర్షం అయితే బీభత్సంగా పడుతుందనమాట. మనకి వర్షం పడేటప్పుడు మట్టి స్మెల్ వస్తుంది కదా! ఇండియాలో ఉన్నప్పుడు వచ్చే స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ సబ్స్క్రైబ్.